దృష్టిని శిక్షించమనగా ఆ ఏకో నారాయణమూర్తి నేనొక్కడను నమ్మించి కాదు. ఓహో భూదేవత, శంకరుడు ఆంజనేయుడుగా బ్రహ్మదేవుడు ఆ యొక్క రూపం పొడమారి బ్రహ్మ భూలోక నగరం లోపల ఈ యొక్క పృథ్వీ కంటే 6 నెలలు మొట్టమొదటిగాను జాంబవంతుడై జన్మించి ఈ యొక్క 30 కోట్ల దేవతలు వానరులయ్యి నేను ఏకో నారాయణమూర్తి పొడమారి శ్రీరామచంద్రుడయ్యి నా చేతి లోపల శంకు చక్రాలను భరత చిత్రాగ్నిలో పొడమార్చి పండుకున్న పాన్పు శేషుడినే లక్ష్మణుడిగా కావించి ఆ దశరథ మహారాజు గారి గర్భవాసమందు కుమారులనై పుట్టిదనని చెప్పి అభయం ఇచ్చాడు. ఇప్పుడు దశరథ మహారాజు గారు రాబోతున్నారు. అందరూ ఒకసారి గట్టిగా కరతాళమయ్యారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి నామము దశరథ నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము స్వామి. సేవగా తెలుపుమంటావా? అయ్యా, మా నమస్థానం అయినా దశరథ మహారాజు అంటారు. నీ యొక్క నామము దశరథ మహారాజు గారు. అవును. మీ యొక్క పట్టణము అయోధ్యపురి పట్టణము మాది. అయ్యా, నీ యొక్క భార్యల పేరు కంసలియా, సుమిత్ర. రాముని పంపుతాను కంసలియా, కైక, సుమిత్రాదేవి. ముగ్గురు భార్యలు. ముగ్గురు. అయ్యా, నీ గర్భవాసం అంది ఎంతమంది కుమారులు స్వామి? రామలక్ష్మణ భరత చిత్రాగ్నులు 4 కుమారులు నాకు. రాముడు, లక్ష్మణుడు, భరత చిత్రాగ్నులు. అవును. అయ్యా, నీవు ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు స్వామి? నేను అయోధ్యపురి పట్టణము పరిపాలించడానికి పోతున్నాను. సరే చిత్తము స్వామి. అయోధ్యపురి సేవకుడను నా నామము తరకానురా.
ఏందో తాళ్ళగడ్డ ఈదులగడ్డ అంటావు బిడ్డ ఏమని చెప్పాలి? తాళ్ళగడ్డ అంటే నామి తెల్లారితే పొద్దుకుతా ఉండేది తాళ్ళగడ్డ. తాళ్ళగడ్డకు తాపాలైతే ఈదులగడ్డ కాస్తా. ఇంకా ఏ గడ్డలు దొరకలే? ఇంకా ఏ గడ్డలు దొరకలేదు అంటున్నావా? ఇక 4 గడ్డలు ఏమని చెప్పాలి బిడ్డ? లొడుగు లొడుగు బయ్యన్న, లొడుగు బయ్యన్న, లొడుగు బయ్యన్న, లొడుగు లొడుగు బయ్యన్న, లొడుగు బయ్యన్న, లొడుగు బయ్యన్న. నేను స్థాననుకుంటే తానే రావట్టే, తానే రావట్టే. నేను స్థాననుకుంటే తానే రావట్టే, తానే రావట్టే. ఏమంటారు భాయ్? ఏమంటారు? ఓహో లొడుగు లొడుగు అంటున్నావు, ఏంది అంటున్నావా? ఏమని చెప్పాలి బిడ్డ? నా కట్టం చెప్పు. నా కట్టం ఏమని చెప్పుకోవాలి బిడ్డ? అంత పెద్ద కట్టం వచ్చిందా? అంత పెద్ద కట్టం అంటే నాకు ఒక మేనమా బిడ్డ ఉండే, మా మరదలు ఉంటే చిన్నప్పుడు మా మామ ఏం చేసిండు, మా మరదలను నన్ను ఒక్కటే దల్లే చదువుకోమనేసిండు. ఏమంటారు? గదే చదువుకోమని చెప్పి ఒకటే దల్లేసిండు. దల్లే కాదే, చదువుకునుడు. గదే బిడ్డ నేను ప్రద్రాల శుభ్రయ్య గ్రారి ప్రద్ర కొడుకు వ్రద్ర క్రాయుధం ప్రోంట్రిని తెచ్చుకొని ప్రేర్లని వ్రాసరేసుకుంటే చదువుకున్నా. ఒక్క ముక్క కూడా అర్థమైతలేదు మాకు. ఒక్క ముక్క అర్థమైతలేదు. ప్రద్రాల శుభ్రయ్య గ్రారి ప్రద్ర కొడుకు వ్రద్ర క్రాయుధం ప్రోంట్రిని తెచ్చుకొని ప్రేర్లని వ్రాసరేసుకుంటే చదువుకున్నా. రామశంకర ముస్లింల మాట అట్నే ఉంటది. రావత్తు పలికేది లేదు, రావత్తు లేకుండా పలికేది లేదు. అయితే మా మేనమా బిడ్డ నన్ను ఒకటే మళ్ళీ చదువుకోమని వేస్తే చదువుకోంగా కొన్ని రోజుల వరకు మా మరదల మంచం నా వినబడ్డది, నా మంచం మా మరదలు వినబడ్డది. గదే మా మరదల మనసు నా వినబడ్డది, నా మనసు మా మరదలు వినబడ్డది. ఇక మేము కొన్ని రోజులు చదువుకోంగా ఇక అట్నే చదువుకుంటాను. ఆ మనసు నీ మీద పడితే ఆమె మనసు నీ మీద పడితే ఎంత జరుగుతుండే. అయితే చదువుకొని ఏం చేసినావు, ఇక మరదల అని చెప్పి ఇక మళ్ళీ అట్లే ఇట్లే కొన్ని రోజులు ఏళ్ళు గడుతుంది. నేను నన్ను వదిలిపెట్టి నువ్వెవరు చేసుకోవద్దని మా మరదలు అన్నది. నన్ను వదిలిపెట్టి నువ్వెవరు చేసుకోవద్దని నేనన్నా. ఒకరి దాంట్లో ఒకరు వేసుకున్నాం. చేతులు చెయ్యేసుకున్నాం వరకు కొన్ని రోజుల వరకు మా మామ బాగా చూసిండు. తెల్లారితే పొద్దు ఊకితే రామాయణాలకు పోతాండు, ఒగ్గు కథలకు పోతాండు, భాగవతాలకు పోతాండు. ఇక వీనికి ఇయ్యని అన్నాడు. అదే ఊళ్ళో ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసిండు. నాకు ఇయ్యక ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసిండు. పెళ్లి చేసినాక ఇక కొన్ని రోజుల వరకే వారం ఎందుకు కూకుంటేది, ఏడాది కానీ లేదు దానికి ఒక కొడుకు పుట్టనే పుట్టిండు. కొడుకు పుట్టిన వాళ్ళే నేను చిన్నప్పుడు ఒక దాంట్లో ఒకరు వేసుకుంటుంది అని చెప్పి నేను పెళ్లి చేసుకోలే. నేను పెళ్లి చేసుకోకుంటున్న వాళ్ళ మా మరదలు 7 చూసింది. నేను పెళ్లి చేతులు చేసుకొని మాట తప్పిన కొడుకును అన్నా. మా బావ ఇంకా పెళ్లి చేసుకోలేదని అది అన్నదిగా. అంటే బావా నువ్వు పెళ్లి చేసుకోపోతివి, ఒక్కసారి మా ఇంటి వెనక గడ్డం కాడికి రా బావ, నీతోటి మాట్లాడాలని అన్నది. ఎందుకంటే నువ్వు చూరపోరని కదా అన్నవాళ్ళే. నేనేం చేసిన బిడ్డ, గీ బర్లగా చెట్టు అయిన పేరు ఏం పేరు? రావణ. ఆ రావణ దగ్గరికి పోయినా. రావణ దొంగ బర్రె కట్టే బొనుగి ఇవన్నా. దొంగ బర్రె కట్టే బొనుగి ఇవన్న వల్ల రావణ బొనుగి ఇచ్చిండు. ఇక ఎప్పుడు పొద్దు ఊకుతుందని చూసుకుంటూ చేరిన. పొద్దు ఇక వరకు ఇంటి వెనక కచ్చిన గడ్డి అక్కడ కూర్చున్నా. మెల్లగా కూర్చున్న వాడేం చేసిండు, పెనవా నాకు అన్నం పెడదు రావే అన్నాడు. అన్నం పెడదు రమ్మన్న వాళ్ళు ఇన్నా. పొద్దు 8 వచ్చే సమయం అయింది. లొడుగున బోను కూపిన వాళ్ళ మామరదలు ఏం చేసింది, మొగనికి అన్నం పెట్టింది. అయ్యా ఎక్కడి నుంచో దొంగ కొట్టి వచ్చింది, నేను ఎల్లగొట్టేస్తానని వచ్చింది. ఆ దొంగ కొట్టి అని చెప్పి గడ్డం కాడికి వచ్చింది. ఇక ముచ్చట మాట్లాడింది, వెళ్ళిపోయింది. అట్లా ప్రతిరోజు 8 కొట్టి 9 కొట్టే సమయానికి నేను గడ్డం కాడ కూర్చుండు. అలా అన్న వేయవానుడు, అలా అన్న వేసినాక నేను బొనుగూపుడు. ఇక ఒక్క మొక్కని 8-10 రోజుల వరకు ఎంతటి మొగోనికైనా అనుమానం రాదా? రోజు అన్నం పెట్టుడేంది, అక్కడికి దొంగ కొట్టి అచ్చుడేంది అని వాడేం చేసిండు,
పెన్నవా అన్నం పెడుతురావని అడిగా అన్నాడు. ఇక వీడు అన్నాడు అని చెప్పి నేను బొనుగుపిన వాళ్ళు అది పండు పొల్లగాని వండబెట్టుడు ఆల్చం లేదు, అక్కడ అన్నం పెట్టుడు ఆల్చం లేదు, నేను బొనుగుపుడు ఆల్చం లేదు. ఇక వాడు ఏం చేసిండు, అన్నం పల్లెం పక్కకు దొబ్బిండు. అన్నం పల్లెం పక్కకు దొబ్బి పెన్నవయ్యాల నువ్వు దొంగబోడు సంగతి నేను చూస్తానే అన్నాడు. గుత్పకట్టే తీసుకున్నాడు, భుజం మీద పెట్టుకున్నాడు. మెల్లగా వాడస్తాడు. ఇక మా మరదలు ఏం చేసింది, గిన్ని రోజులు మూడున్న మా బావను కొట్టి అన్న అని పండుకున్న పొల్లగాని తొడగిచ్చింది. పొల్లగాడు క్యావని ఏడ్చిండు. పొల్లగాని భుజం మీద వేసుకొని ఏమని పాట పాడుతుంది, లొడుగు లొడుగు బయ్యన్నా, లొడుగు బయ్యన్నా, లొడుగు బయ్యన్నా, నేనొస్తాను అనుకుంటే తానే రావట్టే, తానే రావట్టే, లొడుగు సంకాల వచ్చి గోడాదునికెళ్ళు, గోడాదునికెళ్ళు, గోడ దునుకు అన్నప్పుడే ఇక భగవంత బతకరాను ఇరికిన. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఇప్పుడు మనము నేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను రా, రాజీవ నేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను రా, భూమిని దశరథ నందనుడను నా, నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితిని, తల్లి పేరుని, తండ్రి పేరుని సవిస్తానం విన్నవించుము స్వామి. హో సేవక, అయ్యా అయోధ్య నగరము పరిపాలన చేసే అయ్యా దశరథ మహారాజు పెద్ద భార్య అయిన కౌశల్యదేవి గర్భవాసమున జన్మించిన నా నామము శ్రీరామచంద్రుని కొనియాడుతుందరు. అయ్యా మహారాజా, మీకు ఇదే పాన చల్లగా వర్ధులము. తండ్రి, ఇప్పుడు మీరు ఎచ్చడికి పోవచ్చున్నారు తండ్రి? మా తండ్రి వారి వద్దకు వెలుస్తున్నాను. మా తండ్రి గారి వద్దకు వెలుసుంటిని. సరే చిత్తము స్వామి, వేంచేయుడి. ఫోటో వాళ్ళు వచ్చినాయి. అంగు కొద్దిగా అంగు ఇట్రా నాని, ఇట్రా నాని, ఇట్రా సరే దిక్కుండు దగ్గర దగ్గర. కొద్దిగా ముందు జరుగు నాని, ఆ పక్కన తల్లి ఇటు జరుగు, ముందు జరుగు, మంచిగా 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 జరుగు, కొద్దిగా అటు జరుగు, ఇటు అల్లు వెనుకకుండు రాఘవ గట్టుండు.
మీ యొక్క నామము, మీ యొక్క పూర్వస్థితి, మీ తల్లి పేరు, మీ తండ్రి పేరు, మీ సవిస్థానం విన్నవించు స్వామి. మంత్రి అయ్యా, నా నామస్థానం నేర్పవంటిగా అయ్యా అయోధ్యపురం పరిపాలించి అయ్యా దశరథ మహారాజు గారి యొక్క రెండవ భార్య సుమిత్రదేవి గర్భంలో జన్మించిన వాడను నా నామము లక్ష్మణుడు వాడుతుంటారు. ఓహో, నీ యొక్క నామము లక్ష్మణుడు. ఇప్పుడు ఎచ్చటికి పోతున్నారు స్వామి? మా తండ్రి గారి వద్దకు సభకు వెళ్ళుచుంటి. సరే, చిత్తము వేయించేయుడున్నారు. దయచేసి ఇతర గ్రామాల నుండి వచ్చిన ఆ యొక్క భజన భక్తులు, కళాకారులు అందరూ కూడి ఈ యొక్క సభకు, ఈ వేదికపై వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మనం చేస్తున్నాం. కథశాల నుండి వచ్చిన వాస్తవ్యులు కానీ ప్రతి గ్రామం వారు అందరూ ఉన్నారు కళాకారులు. కానీ అందట్లో నేను ఒక్కనే తక్కువ మీకంటే. అట్లెందుకు అనుకుంటారు? ఎందుకంటే మేము చిన్న వయసు వాళ్ళం. నీ చిన్న వయసు మేము ఏదో పెద్ద పొగడతలేదు. మమ్మల్ని దయ ఉంచి కొంచెం మమ్మల్ని ఆశీర్వదించి ఈ యొక్క రామకార్యం మీది. వీళ్ళు పాత్రదారులు, మీరు సూత్రధారులు. కథరసాలలో వచ్చిన మరి రమణ గారు కూడా ఈ వేదికపైకి రావాలని మనం చేస్తున్నాం. కత్రశాల రామాయణ భక్తులు దయచేసి అందరూ స్టేజ్ పైకి రాగలరు. మీ కాళ్ళు కడిగి నా మేనమామ కొడుకుని అడిగిన ఎత్తుల ఓపిత్తా. ఇంకా ఎక్కడి నుంచి కళాకారులు వచ్చినా దయచేసి రాగలరు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. ఇప్పుడు అయోధ్యపురి పట్టణం నుండి దశరథ మహారాజు గారి రెండవ కుమారుడు కైక గర్భ సంభూతుడైన ఆ యొక్క భరతుడు వస్తున్నాడని ఒకసారి మీ యొక్క కరధ్వని చేయగలరని ప్రార్థిస్తున్నాం. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. అయ్యా మహామంత్రి, మీ యొక్క నామము, మీ యొక్క పూర్వస్థితి, మీ తల్లి పేరు, మీ తండ్రి పేరు, మీ సవిస్థానం విన్నవించుము స్వామి. నా నామం అడుగుతుంటివా? అయ్యా, ఆ యొక్క అయోధ్యపురి పట్టణము పరిపాలించే అయ్యా దశరథ మహారాజు గారి అయ్యా చిన్న భార్య కైకాదేవి గర్భమున జన్మించిన అయ్యా నా నామము భరతుడని అందురు సేవక. బర్ర దుడ్డే భరతుడు. బర్రె దుడ్డే భరతుడు. ఓహో, ఏం మాట్లాడుతున్నావు? నాది కట్టెనాడికైతే కనెడు వాను, తోళ్ళకే కొద్దిగా తొత్తర పోతాంది. అయ్యా, ఇప్పుడు ఎచ్చటికి పోతున్నావు స్వామి? మా యొక్క అయోధ్యపురి పట్టణము వెళ్తున్నాను. సరే, చిత్తం స్వామి వేయించేడు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. ఇప్పుడు